సోరియాసిస్‌లో యూజ్ చేసే ఇంజెక్షన్స్‌ని బయోలాజిక్స్ అంటామండి. ఇది గత 15 ఏళ్లుగా అట్లా కొంచెం యూజ్ చేయడం స్టార్ట్ చేశాము. ఇందులో ఫస్ట్‌లో టీఎన్ఎఫ్ ఆల్ఫా ఇన్హిబిటర్స్ అని ఆ ఫస్ట్ జనరేషన్ డ్రగ్స్ వచ్చాయి. సో, ఇదేంటంటే మనం రెగ్యులర్‌గా సోరియాసిస్‌లో యూజ్ చేసే మెడికేషన్స్ వచ్చేసి ఇమ్యూనో సప్రెసెంట్స్ ఉంటాయి. ఆ టాబ్లెట్స్ అనేవి మెథోట్రెక్సేట్ అని కానీ, సైక్లోస్పోరిన్ అని కానీ. సో, అది సోరియాసిస్ తగ్గించడంతో పాటు బాడీలో కొంచెం అప్పుడప్పుడు లివర్ మీద ఎఫెక్ట్ చూపించొచ్చు, కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించొచ్చు, ఆర్ బ్లడ్ లెవెల్స్ తగ్గించొచ్చు. ఇలా వేరియస్ సైడ్ ఎఫెక్ట్స్ కోసం మనం మానిటర్ చేస్తూ ఉంటాము. బట్ ఈ డ్రగ్స్ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఓన్లీ ఆ సోరియాసిస్ కాజ్ చేసే ఈ సైటోకైన్స్ ఏవైతే చెప్పానో వాటిని మాత్రమే వెళ్ళి బ్లాక్ చేస్తాయి. సో అవి లివర్ మీద కానీ, కిడ్నీ మీద కానీ, బ్లడ్ మీద కానీ ఇంపాక్ట్ చూపించవు. ఇమ్యూనిటీని కొద్దిగా తగ్గించినా కూడా టాబ్లెట్స్ తగ్గించినంత ఎక్కువగా ఇవి తగ్గించవు. సో దానికి ఇవి మోర్ టార్గెటెడ్ ఫర్ సోరియాసిస్ ట్రీట్మెంట్. సైడ్ ఎఫెక్ట్ ఆన్ ది అదర్ ఆర్గన్స్ తక్కువ ఉంటుంది. సో మోడరేట్ టు సివియర్ సోరియాసిస్ అంటాం. అంటే మన బాడీలో 10% కంటే ఎక్కువ బాడీ సర్ఫేస్ ఏరియా సోరియాసిస్ ప్యాచెస్ ఉన్నా, ఆర్ కనిపించే ఏరియాస్‌లో చేతులకి, పాదాలకి ఉండి కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు పనులు చేసుకోవడానికి అన్నా, ఇలాంటి వాళ్ళల్లో బయోలాజిక్స్ అనేవి యూజ్ చేస్తాము. సో ఆల్మోస్ట్ బాడీలో 70-80% ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా విదిన్ 1 మంత్ ఆర్ 1.5 మంత్ ఆల్మోస్ట్ నిల్ స్టేజ్‌కి కూడా వెళ్తున్నారు ఈ బయోలాజిక్స్ వల్ల. సో దీనివల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా గ్రేట్‌గా ఇంప్రూవ్ అవుతుందండి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.